శౌర్య చేత హోమం జరిపిస్తున్న దశరథ సుమిత్రను కాపాడుకుని బిడ్డతో సహా బయటపడ్డ దీప, అరెస్ట్ అయిన జోష్న, పారిజాతం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. సుమిత్రకైతే ఆపరేషన్ చేస్తామని ఇక డాక్టర్ హారిక అయితే కబురు చేస్తుంది. ఇక డాక్టర్ హారిక కబురు చేయడంతో సుమిత్ర అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అప్పుడే దశరథ అయితే, సుమిత్ర, రేపు నేను ఒక పని చెయ్యాలి, నేను తర్వాత హాస్పిటల్కి వస్తాను, నువ్వు పారిజాతం పెళ్ళిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు అంటూ అనంగానే, అదేంటండి, రేపు ఆపరేషన్ అంటే మీరు నా దగ్గర లేకపోతే ఎలా, నాకు భయంగా ఉంటుంది, మీరు నా దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుంది అంటూ ఇక సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. లేదు సుమిత్ర, నీకు ఆపరేషన్ మొదలు పెట్టే టయానికి నేను వచ్చేస్తాను, అప్పటి వరకు కొంచెం నాకు పర్మిషన్ కావాలి అంటూ అనంగానే, సరేనండి, ఏదో ఇంపార్టెంట్ పని అయితే తప్ప మీరు ఇలా బయటికి వెళ్ళరు కదా, సరే ఆపరేషన్ టైంకి మాత్రం వచ్చేయండి, మీరుంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొక వైపు జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆపరేషన్ జరగకుండా ఉండాలి అంటే దీప ఖచ్చితంగా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేయాలి. దీప హాస్పిటల్ నుంచి వచ్చేస్తేనే ఈ ఆపరేషన్ జరగకుండా ఉంటుంది. అప్పుడే వీళ్ళు ఏం ప్లాన్ చేశారో, అసలు ఏ నిజం తెలుసుకుని నాటకాలు ఆడుతున్నారో అన్నీ కూడా తెలిసిపోతాయి. బోన్ మేరో ఇచ్చేది ఎవరో కూడా బయటపడుతుంది. ఈ కన్ఫ్యూజన్ కూడా ఉండదు అంటూ జోష్న అయితే ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేసిన విధంగానే ఇక శౌర్యనైతే కనిపించకుండా చేస్తుంది జోష్న అయితే. ఇంతలో ఇక కార్తీక్ అయితే శౌర్య కనిపించడం లేదని తెలియడంతో కంగారుగా బయటకైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంతలో పారిజాతం అయితే దీపకు చెప్పడంతో దీప కూడా కంగారుగా బయటికి వస్తుంది. ఇక అదే హాస్పిటల్లో దీపని చూసిన సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి దీప, ఏమైంది, ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదమ్మా, కాస్త పనుంది, బయటికి వెళ్ళాలి అంటూ దీప అయితే బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు. దీప, అంతా నేను చూసుకుంటాను, ఈ సమయంలో నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు లేకపోతే అత్తకి ప్రమాదం, ఇదంతా ఆ జోష్న పని, శౌర్యకి ఏం కాకుండా తీసుకువచ్చే బాధ్యత నాది, నువ్వు లోపలే ఉండు అంటూ ఇక డాక్టర్ హారికకి జరిగింది చెప్పి ఇక దీపనైతే అప్పగిస్తాడు కార్తీక్. ఇక్కడ అంతా నేను చూసుకుంటాను కార్తీక్, మీరు వెళ్ళి శౌర్య గురించి చూసుకోండి అంటూ ఇక హారిక అయితే చెప్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే హారిక అయితే తన ప్లాన్ అయితే మొదలు పెడుతుంది. ఇక జోష్నకైతే మత్తు ఇంజెక్షన్ అయితే ఇచ్చి వేరే రూములో అయితే ఉంచుతుంది హారిక. ఇంతలో మరొక వైపు దీపకి అలాగే సుమిత్రకి ఆపరేషన్ అయితే చేస్తుంది. ఇక ఆపరేషన్ అయితే జరుగుతూ ఉండగా ఇంతలో దశరథ అయితే ఇక గురువుగారు చెప్పినట్టే హోమాన్ని అయితే మొదలు పెడతారు. ఇంతలో ఇక కార్తీక్ అయితే దశరథకి ఫోన్ చేసి, మావయ్య, ఇక్కడ శౌర్య కనిపించడం లేదు, మీకేమన్నా కనిపించిందా అంటూ అడుగుతూ ఉండగా, లేదు కార్తీక్, నాకు శౌర్య కనిపించలేదు, శౌర్యకి ఏం జరిగింది అంటూ దశరథ అయితే కంగారు పడుతూ లెగబోతూ ఉండగా అప్పుడే గురువుగారు అయితే చెప్తూ ఉంటారు, మీరు కంగారు పడకండి, మీరిప్పుడు ఈ హోమం నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నేను చెప్పాను కదా, ఈ హోమం మొదలుపెట్టిన తర్వాత ఏయోటి ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి అని, ఆ విధంగానే ఆటంకాలు వస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి మన చేయి దాటిపోకూడదు అంటే మీరు ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ హోమం నుంచి బయటికి లెగవడానికే వీల్లేదు. ఈ హోమం చెయ్యడానికి ఆ దేవుడు వేరే వ్యక్తిని కూడా తీసుకురాబోతున్నాడు, మీరు కంగారు పడకండి అంటూ ఇక గురువుగారు అయితే చెప్పడంతో ఇంతలో ఇక దశరథ అయితే హోమం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రౌడీల నుంచి తప్పించుకుని శౌర్య అయితే గుడికి వస్తుంది. ఇక్కడ గుడిలో దాక్కుంటే ఆ రౌడీలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళొచ్చు, అమ్మ నాన్నకి ఫోన్ చెయ్యాలి,
నేను వెంటనే డాడీకి ఫోన్ చెయ్యాలి అంటూ గుడి లోపలికైతే వస్తుంది. ఇంతలో ఇక దశరథ అయితే హోమం చేస్తూ ఉంటాడు. ఇక దశరథని చూసి, తాత నువ్వు ఇక్కడున్నావా? నన్ను ఎవరో బంధించారు తాత, నేను వాళ్ళ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను అంటూ ఇక శౌర్య అయితే అంటూ ఉండంగా, చెప్పాను కదా దశరథ గారు, ఆ దేవుడు హోమం జరిపించుకోవడానికి ఒక వ్యక్తిని తీసుకువస్తాడు అని. ఈ పాపని పాప అక్కడ పట్టుబట్టలున్నాయి, నువ్వు కోనేటి స్నానం చేసి ఆ బట్టలు ధరించి ఇక్కడికి రామ్మ, ఇక్కడ హోమం చేద్దు గాని అంటూ గురువుగారు అనగానే ఇక పక్కనున్న వాళ్ళైతే శౌర్యని తీసుకువెళ్ళి కోనేటి స్నానం చేయించి శౌర్యనైతే రెడీ చేసి తీసుకువస్తారు. ఇక దశరథ అయితే శౌర్య చేత హోమం అయితే చేయిస్తూ ఉంటాడు. ఇక గురువుగారైతే దగ్గరుండి అన్ని మంత్రాలు చదువుతూ దశరథ శౌర్య చేత హోమం అయితే జరిపిస్తూ ఉంటారు. మరొక వైపు దీప సుమిత్రకైతే ఆపరేషన్ జరుగుతుంది. ఇక సుమిత్ర అయితే ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడుతుంది. ఇక దీప కూడా ఇక స్పృహ రాకపోవడంతో ఇంతలో బయట దశరథ అయితే కంగారు పడుతూ ఉంటాడు సుమిత్రకి ఎలా ఉంటుందో అని. అప్పుడు ఇక డాక్టర్ హారిక అయితే బయటికి వస్తుంది. డాక్టర్ ఇప్పుడు చెప్పండి, నా కోడలికి ఎలా ఉంది? తనకి ఏ ప్రమాదం లేదు కదా అంటూ అనంగానే, తనకి ఏ ప్రమాదం లేదు, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు, మీ మనవరాలు దీప కారణంగా అన్ని ప్రమాదాలు తప్పాయి అంటూ అనంగానే, ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది అంటూ శ్రీమన్నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఇప్పటి వరకు ఈ నిజాన్ని ఈ ఆపరేషన్ కోసమే దాచిపెట్టారు. ఈ నిజం బయటపడితే ఆపరేషన్కి ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరని, సుమిత్ర గారు ముందే ఒప్పుకోరని ఈ నిజాన్ని చెప్పలేదు. కానీ ఇప్పటికైనా చెప్పకపోతే నేను చేసింది తప్పు అవుతుంది. కార్తీక్ దీప ఎలాగో చెప్పేలా కనిపించడం లేదు, అందుకే నేనే చెప్తున్నాను. మీరు అనుకుంటున్నట్టు మీ మనవరాలు జోష్న కాదు, మీ మనవరాలు దీప బోన్ మేరో ఇస్తుంది కాబట్టి కడుపులో బిడ్డకి ప్రమాదం అని చెప్పాను. ఆ విషయం మీ ఎవరితో చెప్పకుండా తనకి ఇష్టం లేకే అబోర్షన్ చేయించుకుంటున్నట్టు తన మీద తానే నింద వేసుకుని మీ అందరి చేత మాటలు పడింది అంటూ డాక్టర్ హారిక అయితే నిజాన్ని బయట పెట్టేసరికి దశరథ అయితే కుమిలిపోతూ ఉంటాడు. ఏంటి, నా అసలైన వారసురాలు నా మనవరాలు దీప ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను, తన మీద తానే నింద వేసుకుని ఇంత త్యాగం చేసిందా? ఇప్పుడు నా మనవరాలికి ఎలా ఉంది డాక్టర్? అంటే ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇక లేనట్టేనా అంటూ అడుగుతూ ఉండగా, లేదు సార్, ఆ దేవుడున్నాడు, ఆ దేవుడి దయ వల్ల దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే సుమిత్ర గారు ప్రాణాలు కూడా కాపాడుకుంది దీపని ఆ దేవుడు కరుణించాడు అంటూ ఇక డాక్టర్ హారిక అయితే చెప్పి బయటకైతే వచ్చేస్తుంది. ఇంతలో ఇక దీప దగ్గరికి వెళ్ళి శివన్నారాయణ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ దీప, నిజ నిజాలు తెలుసుకోలేక అందరూ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా, తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఈ విషయాన్ని శివన్నారాయణ అయితే కాంచన్కి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడే ఇక కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథకి క్షమాపణ చెప్పడానికి దశరథకి అయితే ఫోన్ చెయ్యంగానే ఫోన్ అయితే వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి, గుడిలో హోమం జరుగుతుందమ్మా, గుడిలో ఉన్నారు అంటూ అనంగానే అప్పుడే కాంచన అయితే ఇక గుడికి వస్తుంది. అప్పుడే ఇక దశరథ శౌర్య ఇద్దరు హోమం చేస్తూ కనిపిస్తారు. ఇప్పటి వరకు ఈ నిజాన్ని నాకెందుకు చెప్పలేదు? నిన్ను కూడా అపార్థం చేసుకునేలా చేశావు, నా మేనగోడల్ని కూడా నిందించేలా చేశావు, ఎందుకన్నయ్యా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు అంటూ అడుగుతూ ఉండంగా, ఎందుక నా కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికి, ఆ జోష్న పారిజాతం పిన్ని నుంచి నా కూతుర్ని కాపాడుకోవడం కోసమే ఈ నిజాన్ని దాచిపెట్టాను అంటూ దశరథ అయితే కాంచనతో చెప్తూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు అన్ని నిజాలు తెలుసుకున్న సింహనారాయణ అయితే జోష్న పారిజాతాన్ని ఇద్దరినీ కూడా అరెస్టు చేయిస్తాడు. మీరు చేసిన తప్పుకి జీవితాంతం జైల్లోనే చిప్పకూడు తినాలి, ఇప్పటి వరకు ఎవరూ కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు అన్న అహంకారంతో ప్రవర్తించారు, నేనెలా వదిలిపెడతాను? నా మనవరాలు కష్టాలు పడేలా చేశారు, నా కుటుంబాన్ని బాధ పెట్టారు, మిమ్మల్ని క్షమించేదే లేదు అంటూ సింహనారాయణ అయితే ఇక జోష్న పారిజాతాన్ని అరెస్టు చేయిస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.